హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందూస్ వరల్డ్. ఇవన్నీ కూడా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ ఫినిషింగ్ వస్తుందండి. మనకు గోల్డ్ వాటికి వచ్చినట్లు సీజెడ్ ఫినిషింగ్ అండి. యాజ్ ఇట్ ఈజ్ మనకు గోల్డ్ అన్నా నమ్మాల్సిందే, అంత క్లారిటీగా అంత వ్యూగా ఉంటాయి. ఓకేనా. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి వీటికి మాత్రం పుష్ బ్యాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మ్యాట్ ఫినిష్ వస్తుందండి. ఫస్ట్ చూస్తుందేమో గోల్డ్ ఫినిష్, ఇది మ్యాట్ ఫినిష్. ఈ బ్లాక్ బీడ్స్ అనేది మీకు గోల్డ్ ఫినిష్ అండి. 30 ఇంచెస్ అనేది లెంత్ ఉంటుంది. ఓకేనా. ఇవి వచ్చేసి మీకు కట్టుతీగతో మేకింగ్ చేయబడింది. ఇందులో వచ్చేసి మీకు 4 to 5 కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు రెడీ టు డిస్పాచ్ ఉందండి. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ కి వచ్చేసి బ్యాక్ సైడ్ అనేది పుష్ బ్యాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బీడ్స్ వచ్చేసి మీకు మొనాలిసా, సరోసి పేరల్స్ అండ్ యాంటిక్ బాల్స్ తో మీకు మేకింగ్ చేయడం జరిగింది. ఓకేనా. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి సీజెడ్ బ్యాంగిల్స్ అండి. 24, 26, 28 సైజెస్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి వచ్చేసి చంపస్వరాలు అండ్ ఇయర్ పేర్స్ అండి. మీకు ఫుల్ సెట్ ఆఫ్ వస్తుంది 1050కి. మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మీకు మనకు నెక్కు వస్తుందండి. మనకు ఒక చోకర్ టైప్ లో కాకుండా కొంచెం కిందికి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్ వస్తుందండి. బ్యాక్ సైడ్ అనేది చైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వీటికి వచ్చేసి విత్ మాంటికా కూడా అవైలబుల్ గా ఉంటుంది. రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పవచ్చు. మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ప్రైజెస్ ఉంటుంది. ఇది సరోసి పేరల్స్ అండి. మనకి ఆ గోల్డ్ లుక్ లో ఉంటుంది. చోకర్ టైప్ లో మన డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అనేది మీకు చైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్యూర్ సరోసి పేరల్స్ అండి. అందుకే మీకు కాస్ట్ అనేది ఎక్కువ పడింది. ఇవి వచ్చేసి షార్ట్ లెంత్ లో హెవీ నెక్ సెట్ అని చెప్పవచ్చు అండి. పట్టు శారీస్ లోకి మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అని చెప్పవచ్చు. ఓకేనా. మీకు స్క్రీన్ మీద నేను మెన్షన్ చేసిన ప్రైజెస్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది. ఇవి వచ్చేసి అన్కస్ట్ అండ్ క్రిస్టల్స్ తో మీకు మేకింగ్ చేయడం జరిగింది. ఈచ్ వన్ పీస్ వచ్చేసి మీకు ఒకవేళ పిక్ కనుక ఐడియా లేకపోతే వన్స్ ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని నిదానంగా చూడండి. లేకపోతే నీకు మేము తంబైల్ మీద ఒక ఈరోజు డేట్ ఉంటుంది కదండి, ఈరోజు డేట్ మెన్షన్ చేసి ఉంటాం. నెక్స్ట్ టైం వీడియో ఏదైనా చూసినప్పుడు తంబైల్ మీద డేట్ కనుక మాకు చెప్తే కనుక మీకు అనేది మేము పిక్ అనేది సెండ్ చేయగలుగుతాం. ఈ ఆప్షన్ వచ్చేసి ఒక 10 to 20 డేస్ వరకు మీకు ఉంటుందండి. తంబైల్ మీద మీరు డేట్ మెన్షన్ చేస్తే అది క్లియర్ పిక్ అనేది మీకు పెడతాం. ఓకేనా. ఇవి వచ్చేసి మువ్వల హారం ప్రీమియం క్వాలిటీతో ఇప్పుడు వచ్చిన ఆఫర్ ప్రైస్ అండి. షార్ట్ వీడియోస్ మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. షార్ట్ వీడియోస్ లో ఆఫర్స్ వస్తున్నాయి. ఎవరు కూడా స్కిప్ చేసుకోకండి. ప్రతి ఒక్కటి ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకుంటే ప్లీజ్ అండి ఎవరైనా కూడా అలా తప్పు చేయకండి. ఎందుకంటే రీసెంట్ గా మన ఛానల్స్ లో డిస్కౌంట్ ఆఫర్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో వస్తూ ఉన్నాయండి. మీరు చేయాల్సిందంటే ఏం లేదండి, మన వీడియోను లైక్ చేసి షేర్ చేయడం వల్ల డిస్కౌంట్ అండ్ ఆఫర్స్ అనేది వస్తున్నాయి. మీరు షార్ట్ వీడియోస్ చూస్తే కనుక క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా. నేను ఏ వీడియోకి ఏ ఆఫర్స్ పెట్టింటానో ఆ వీడియోలో జ్యువెలరీ కలెక్షన్స్ మాత్రమే ఉంటుందండి. ఇవి వచ్చేసి మువ్వల హారాలండి. మీకు వచ్చేసి అమ్మవారు లేకుండా కూడా మువ్వల హారం ముందు కూడా పెట్టేశాను, ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయండి. ఎవరు కూడా స్కిప్ చేసుకోకండి. వీడియోను పూర్తిగా ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి కూడా అర్థం అవుతాయి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ లో నేను ఏం చెప్తున్నానో వినండి. పర్సెంటేజెస్ కానీ డిస్కౌంట్ కానీ ఎంత ఇస్తున్నానో ఒకసారి చూడండి. బట్ మీరు చేయాల్సింది లైక్ చేయడం, షేర్ చేయడం మన వీడియోస్ ను, అంతే అండి. ఇంకొకటి వచ్చేసి టుడే టుమారో 10% డిస్కౌంట్ సేల్ వీడియో కూడా అప్లోడ్ అవుతుందండి. షార్ట్ వీడియో వన్స్ అగైన్ ఒకసారి అది కూడా చూసి టైమింగ్ ఉంటుందండి. 10% డిస్కౌంట్ కి 24 అవర్స్ టైమింగ్ అనేది ఉంటుంది. 24 అవర్స్ దాటితే పేమెంట్ రిసీవ్ అయ్యాక 10% డిస్కౌంట్ సేల్ అనేది ఉండదండి. అందుకే నేను వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే నేను పర్సెంటేజ్ మెన్షన్ చేసినవి కానీ ఏవి కూడా మీరు వాయిస్ క్లియర్ గా వింటేనే అర్థమవుతుంది. ఓకేనా. నేను ఏదైనా టైమర్ ఆన్ లో పెడితే కనుక టైమర్ ఖచ్చితంగా ఉంటుందండి. 24 అవర్స్ టైం చెప్పామంటే 24 అవర్స్ తర్వాత మనకు ఆఫర్ అనేది ఉండదు. ఓకేనా. నేను టైం చెప్పకపోతే ఆ ప్రోడక్ట్ ఉన్నంత వరకు మనకు ఆఫర్ అనేది ఉంటుంది. ఓకేనా. నిన్న వీడియోస్ షార్ట్ వీడియోస్ లో కూడా అప్లోడ్ చేశాను. ఆఫర్ పెట్టాము 50 రూపీస్, 100 రూపీస్ అలాగా. అది ఎందుకంటే మీరు వీడియో లైక్ చేసి షేర్ చేసి పీస్ కనుక అవైలబుల్ గా ఉంటే కనుక నేను ఆ ఆఫర్ ప్రైస్ కి ఇచ్చేస్తాను. ఓకేనా. కొంచెం 10% డిస్కౌంట్ సేల్ పెట్టినప్పుడు మినిమం 24 అవర్స్ టైమింగ్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ 24 అవర్స్ లో మీరు పర్చేస్ చేస్తుంటే మాత్రమే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. లేకపోతే 10% డిస్కౌంట్ అనేది రాదు. టుడే టుమారో 10% డిస్కౌంట్ వీడియో కూడా అప్లోడ్ అవుతుందండి. షార్ట్ వీడియో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఓకేనా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ అండి, నేను ముందే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేస్తాను, నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు ప్రీమియం క్వాలిటీ లో ఉన్నాయండి. మీకు ఏమైనా జ్యువెలరీస్ గురించి డౌట్ ఉన్నా కూడా మీకు వన్స్ అగైన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చారండి. ఈ నెంబర్ కు వాట్సాప్ చేసి మీరు క్లియర్ గా అడగండి, మీకు డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. ఓకేనా. బ్యాక్ సైడ్ అనేది వీటికన్నిటికీ కూడా చైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్రెడ్ అయితే రావండి. బ్యాక్ సైడ్ అయితే మీకు ఇవన్నీ కూడా చైన్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి.
మీకు ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఉంటుంది. ఇంకొకటి ఆఫర్ ప్రైస్ కదా, ప్రైజెస్ అనేది పెంచేసి అలాగేం ఉండదండి. సేమ్ ప్రైజెస్ 10% డిస్కౌంట్ సేలర్లో ఉంటాయి. బట్ ఈ వీడియోకైతే కాదండి, నేను ఈ వీడియోకు వాయిస్ ఇస్తున్నాను కదా అనేసి ఈ వీడియో పెట్టి 10% డిస్కౌంట్ సేల్ అన్నారు కదా అని అనకండి. ఎందుకంటే నేను మెన్షన్ చేస్తా 10% డిస్కౌంట్ అంటే నేను 10 స్క్రీన్ మీద మెన్షన్ చేస్తా. అవి మాత్రమే 10% అనేది ఉంటాయండి. అలా అందుకనేసి వాయిస్ క్లియర్గా వింటేనే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ఓకేనా. ఇంకొకటి ప్రోడక్ట్ రిసీవ్ అయితేనే ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో మెయిన్ ఇంపార్టెంట్. అన్బాక్సింగ్ వీడియో మాత్రం క్లియర్గా, అది కూడా స్టార్టింగ్ నుంచి వీడియో ఆన్ చేసి పూర్తి ఎండింగ్ వరకు ఉండాలండి. అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా ఉంటేనే రిటర్న్ అనేది ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. మీరు ఇంకొకటి వీడియో తీసేటప్పుడు జ్యువెలరీ అనేది వీడియోలో కనపచ్చేటట్లు పెట్టాలి. పార్సల్ వచ్చాక వీడియో తీస్తూ జ్యువెలరీ అనేది పక్కన పెట్టేసి డ్యామేజ్ పీస్ అండి అనేసి పెడుతున్నారు. అలా తీయకూడదండి. జ్యువెలరీ మీదే వీడియో, అన్బాక్సింగ్ వీడియో అనేది ఫోకస్ ఉండాలి. అందుకనేసి నేను చెప్తున్నా, స్కిప్ చేయకండి. వీడియో అనేది కంటిన్యూగా చూడండి. ఇన్ కేస్ మీకు డ్యామేజ్ ఏది ఉంటో అదొకసారి అన్బాక్సింగ్ వీడియో తీసేటప్పుడు, మేడం ఇక్కడ ఇది డ్యామేజ్ వచ్చింది, విరిగిపోయింది, లేకపోతే తెగిపోయింది, ఏదో ఒకటి అలాగే వీడియోలో కంటిన్యూగా చూపించాలండి. చూపించినప్పుడు అది ప్రాపర్ అన్బాక్సింగ్ వీడియో అవుతుంది. ఎందుకంటే అన్బాక్సింగ్ వీడియోలో ఏమి చూపించరు, మళ్ళీ తర్వాత మీరు డ్యామేజ్ వచ్చింది అంటున్నారు. అలాంటివి కన్సిడర్ చేయరండి. అన్బాక్సింగ్ వీడియో క్లారిటీగా మీరు తీసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూగా ఉండాలి. అది కూడా స్కిప్ చేయకూడదు. ఓకేనా. అలా కంటిన్యూగా ఉంటే అన్బాక్సింగ్ వీడియో ఉంటుందండి. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి, రెగ్యులర్గా తెలిసి అన్బాక్సింగ్ వీడియో తీసే వాళ్ళకైతే కాదు. మీకు ఇందులో నేను జ్యువెలరీస్ గురించి ఏం డీటెయిల్స్ చెప్పలేదండి. ఈ వీడియో అంతా ఇలాగే వాయిస్ ఓవర్ ఇవ్వడానికే సరిపోయింది. మీకు జ్యువెలరీ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి నా పైన వాట్సాప్ నెంబర్కి పెట్టారంటే మీకు ఆల్ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఓకేనా. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం అసలుకి మర్చిపోకండి.